సామాన్లు అందుకో. అందుకుంటా. అచ్చ బాబోయ్, నాకు కాలు చేతులు ఆడట్లా. తర్వాత నేను ఇక్కడ ఉన్నా. ఓకే, ఫ్రైయింగ్ ప్యాన్ మేపుడు ముగ్గుడు ఎక్కించు. వేపుడు పొయ్యి వెలిగించు. ఒక 3 గరిటెలు నూనె వేయి. 3 గరిటెల నూనె. మేతి మటర్ మలాయి కోసం ఉల్లిపాయలతో ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకోవాలి. ముద్ద కోసమా ఇదంతా? ఆయిల్ వేసేసిన. ఇది గరం కావాలన్నా? కొంచెం ఆగు, ఒక నిమిషం. జీడిపప్పు. జీడిపప్ప. రంగు మారాలి అంటే గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా. ఇప్పుడు ఇక జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఉప్పు ఎంత ఏమంటావు? 1.5 మరీ మాట్లాడితే. బాగా ఎక్కువ ఇస్తాం. అవునా? చాలు చాలు చాలు. పచ్చివాసన పోవాలి, దోరగా వేయించాలి. ఏది? ఉల్లిపాయలు దూరగా వేయించాలా? ఎస్. అక్కడ ఒక గిన్నె ఎక్కించి అటువైపు. ఇది పొయ్యి కట్టేసి పక్కన పెట్టే. ఇలా ఉంచేయాలన్నా ఇది? అంత పక్కన అటు పెట్టి. కింద పెడతా బాబాయ్. చెప్పింది అదే ముందు. అంటే ఎందుకులే ప్లేస్ వేస్ట్ అనుకున్నా. ఆయిల్ ఎంత వేయాలి? 4-5 గంటలు. 5 గంటలు చాలా? యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ముందు బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క తర్వాత లవంగాల. యాలకులు. మెంతాకు వేయించు. మొత్తం వేయాలా? సగం సగం చాలు. సగమేనా? మరి మిగతా సగం ఏం చెప్తావు? కరకరలాడే వరకు వేయించు. ఏది? మెంతాకు కరకరలాడేదాకా వేయించు. అది. మెంతాకు ఎంత బాగా వేయిస్తే అంత రుచి వస్తుంది. అందుకే వేయించమంటున్నాను. కాలితే కానీ కమ్మగా ఉండదంటావు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎంతసేపు? కొంచెం పచ్చిదనం పోతే చాలు. ఉల్లిపాయలు వేసి వస్తాం. అల్లం పచ్చివాసన పోయేంత వరకు. ఉల్లిపాయలు.
అంటే ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి ఇలా అవసరం లేదు కదా. కొంచెం దీని వార దీనికి దాని వార దానికి రెండు ఒకే దాంట్లోకి వస్తాయి కదా లాస్ట్కి. ఒక అర చెంచా వేయి. బఠానీ వేసే బట్టర్ మటర్. ధనియాల పొడి వేయాలా? వేసే. జగ్గులో 3వ వంతు నీళ్ళు ఇక్కడ దాకా వేయమంటావు అంతే, ఇంకా తక్కువ. ఒక 10-15 నిమిషాలు చిన్న మంటలో ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నువ్వు వెళ్ళి ఆ జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా ముద్ద చేసుకుంటారా. వెళ్తున్నా బాబాయ్. అసలు మామూలు చెయ్యి కాదురా. గంట తర్వాత నువ్వు ఎక్కడుంటావు అంటే అబ్బా బాబాయ్ ఒక్కసారి చూడు. కలిపాయి కూరలో వేసేయాలా? ఎట్లా వేయించాం, పచ్చివాసన ఏమి ఉండదు కదా దీనికి. ఒక 2 నిమిషాలు బాగా ఉడకని. పచ్చివాసన ఏముంది, అయిపోయింది కదా, ఉడికింది కదా ఆల్రెడీ. సగం క్రీమ్, సగం ఆపు. ఎందుకు ఇంకా సగం ఆపడం? డెకరేషన్కి చాలు. వెన్నపూస సగం వేయి. ఇది కూడా సగం దాచా. మలై లేకుంటే ఎట్లా? మేథీ మటర్ మలై, దాని పేరే మేథీ మటర్ మలై. అయిపోయినట్టే, పక్కన పెట్టే, మూత పెట్టే. మూత పెట్టేసి పక్కకు పెట్టాలా? అందులో కొంచెం పాల మీగడ, వెన్నపూస వెయ్యి తర్వాత చివరిలో. మేథీ మటర్ మలై రొట్టెలతో తినొచ్చు, నాన్ రొట్టెతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, ఫ్రైడ్ రైస్తో తినొచ్చు, జీరా రైస్తో తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా రోటీతో తింటే బాబాయ్, కొంచెం మీగడ, ఒక వెన్నపూస ముద్దేద్దాం. ఇది రోటీతో తింటే వేరే లెవెల్ ఉంటుంది బాబాయ్. ఎందుకు జీరా రైస్తో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయిపోయినట్టేనా? ఆహా. ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మెంతాకు వేసి బాగా వేయించి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బఠానీలు వేసి ఒకసారి కలిపి అందులో ధనియాల పొడిని వేసి వేయించి సరిపడా నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసి ఒకసారి కలిపి పైనుంచి మలాయి వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి మలాయి మరియు వెన్నపూస వేసుకుంటే మేథీ మటర్ మలై రెడీ.